ఈ వీడియోలో ముఖ్యంగా కువైట్‌లో ఉన్నటువంటి బంగారు ధరలే కాకుండా మీలో ఎవరైనా సరే ఒకవేళ సాఫర్ వెళ్తూ ఉంటే ఎలా వెళ్ళాలి ప్రతి ఒక్కటి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాస్త చివరి వరకు అయితే వినండి. ముందుగా కువైట్‌లో ఉన్నటువంటి 24 క్యారెట్ 1 గ్రాము బంగారం యొక్క ధర చూసుకున్నట్లయితే 33 దినార్ల 2 పైసలుగా అయితే ఉంది. అదే మీరు 10 గ్రాములు కొనాలి అనుకున్నట్లయితే 330 దినార్ల 20 పైసలైతే పడుతుంది 24 క్యారెట్. అదే మీరు 22 క్యారెట్ తీసుకోవాలి అనుకున్నట్లయితే 30 దినార్ల 2 పైసలుగా అయితే ఉంది బ్రో ఈరోజు. అదే మీరు 10 గ్రాములు కొనాలి అనుకున్నట్లయితే 302 దినార్ల 80 పైసలైతే పెట్టాల్సి ఉంటుంది 10 గ్రాముల 22 క్యారెట్కి. అదే మీరు 18 క్యారెట్ యొక్క గోల్డ్ కొనాలి అనుకున్నట్లయితే 1 గ్రాము 24 దినార్ల 80 పైసలుగా ఉంది. అదే మీరు 10 గ్రాములు కొనాలి అనుకున్నట్లయితే 248 దినార్లు అయితే పడుతుంది 10 గ్రాములు 18 క్యారెట్ గోల్డ్. ఇక మీదట మీలో ఎవరైనా సరే జూన్ నెలలో సాఫర్ వెళ్తూ ఉంటే అది ఖతర్ అయినా కావచ్చు, కువైట్ అయినా కావచ్చు, దుబాయ్ అయినా కావచ్చు, వాట్ ఎవర్ ఎక్కడి నుంచి అయినా సరే మన తిరుపతి ఎయిర్పోర్ట్కి కానీ లేదంటే కడపకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ అంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్కి మాత్రమే వెళ్ళండి. రీసెంట్గా మనం ప్రతి ఒక్కరం అయితే విన్నాం కదా, చెన్నై ఎయిర్పోర్ట్లో కేవలం ఆడవాళ్ళు 10 గ్రాములే తీసుకొని వెళ్ళాలి, 15 గ్రాములు మాత్రమే తీసుకొని వెళ్ళాలి అంటూ బెదిరిస్తూ ఏకంగా 50,000 లక్ష రూపాయలు అయితే వసూలు చేస్తూ ఉన్నారు ఎయిర్పోర్ట్లో. అందుకని చెప్పేసి ఇటువంటి వాళ్ళకు బుద్ధి రావాలి అంటే ముందుగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేసుకోవడం అనేది మన ప్రతి ఒక్కరి బాధ్యత. దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే 1990లో మన భారతదేశానికి సంబంధించినటువంటి డబ్బులు ఎంత ఉన్నాయో తెలుసా? కేవలం 6 వారాలు సరిపడేటటువంటి డబ్బులు మాత్రమే ఉండేవి ఆ సమయంలో. అటువంటి సమయంలో గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి మన డబ్బు మన భారతదేశానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో ఎంతో ఉపయోగపడింది. అటువంటిది భారతదేశం మొత్తానికే మనం ఉపయోగపడ్డామంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ని మనం డెవలప్ చేసుకోలేమా? ఇండిగో ఎయిర్లైన్స్ ఖత్తర్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు తిరుపతి ఉన్నది. అదేవిధంగా మీరు ఒకవేళ సౌదీలో పనిచేస్తూ ఉంటే సౌదీ నుంచి హైదరాబాద్ నుంచి కడపకు కూడా ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కటి కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ప్రతిసారి కూడా మనం జర్నీ చేయడం మూలంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ కేవలం మన నాయకులను మాత్రమే ఇక్కడ మనం తప్పులు పట్టే కంటే కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఎందుకు మూతపడుతూ ఉన్నాయి? ప్రతి ఒక్కరం కూడా ఎక్కువగా మనకు చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్తే ట్యాక్సీలు దొరుకుతాయని చెప్పేసి పరిగెడుతూ ఉన్నాం. అదే మీరు ప్రతిసారి తిరుపతికి వెళ్తే అక్కడ కూడా ట్యాక్సీలు వస్తాయి కదా, అక్కడ కూడా మన ట్యాక్సీ నడిపేటటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మన అన్నదమ్ములకు మనమే ఉపయోగపడతాం కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దుబాయ్ నుంచి వెళ్ళినా, ఖత్తర్ నుంచి వెళ్ళినా, లేదంటే కువైట్ నుంచి వెళ్ళినా కూడా మీరు ఎప్పుడైతే ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఆఫీస్కి వెళ్తారో అక్కడ కంపల్సరీగా అడగండి, మాకు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఖచ్చితంగా అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఒకవేళ మీరు కువైట్ నుంచి వెళ్ళాలి అనుకుంటే ఏ ఎయిర్లైన్స్ ఉంది, ఖతర్ నుంచి వెళ్ళాలి అనుకుంటే ఏ ఎయిర్లైన్స్ ఉన్నదన్నది మీకు కంపల్సరీగా నేను ఒక వీడియో అయితే చేస్తాను. కంపల్సరీగా మన ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిలో మన గల్ఫ్ కార్మికులం ఖచ్చితంగా మన చేతనైనంత చేయూతనైతే అందిద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.